అదేంటి అలా జాబ్ వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చి మాట్లాడతాలే. అనవసరంగా నిన్ను ప్రేమించాను. అయినా నిన్ను కాదు, నీ బాబును అనాలి. ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నావమ్మా? హలో, నర్సరీ దగ్గరికి వచ్చారా? 100 రోజు మొక్కలు వాళ్ళకి ఇచ్చేసేయండి, నేను వచ్చి లెక్క చూసుకుంటాను. ఓకే. ఏంటి సుచమ్మ, మొహం అంతలా లాగేసింది? ఏం లేదు డాడీ, కొంచెం నీరసంగా ఉంది. చూడమ్మా, ఎప్పుడైతే నువ్వు బర్త్డే సెలబ్రేషన్స్కి బయటికి వెళ్ళావో అప్పటి నుంచి నువ్వు ఇలాగే ఉన్నావమ్మా. ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఏది జరిగినా సరే మన మంచికే, నీ మంచికే. మీ అమ్మను పెళ్లి చేసుకున్న టైంలో అందరూ నన్ను తిట్టారు సుచమ్మ. అప్పటికీ మీ అమ్మ మన క్యాస్టే, కానీ వద్దు అన్నారు. ఎందుకంటే మన క్యాస్ట్లోనే రిచ్ సంబంధం చేద్దాం అన్నారు. కానీ అప్పటికే మీ అమ్మ నాకు చాలా నచ్చేసిందమ్మ. డబ్బు ఉన్నంత మాత్రంలో నచ్చని అమ్మాయిని చేసుకోలేం కదా, అందుకే ఒప్పించి మరీ మీ అమ్మను పెళ్లి చేసుకున్నాను. తిట్టారు, కొట్టారు, బాధించారు, భరించలేక బయటకు వచ్చేసాను. చాలా సంతోషంగా ఉన్నాం. అప్పుడే నువ్వు మాకు పుట్టావు తల్లి. మా జీవితంలో ఎక్స్ట్రా ఆనందం యాడ్ అయింది. కొన్నాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చి మీ అమ్మ నాకు దూరం అయింది. అప్పటి నుంచి నువ్వే నా ప్రపంచం అయ్యావు. చూస్తూ చూస్తూ పెద్దదానివయ్యావు. నువ్వే నన్ను అమ్మలా చూసుకోవటం మొదలుపెట్టావు. అప్పటి నుంచి మీ అమ్మ లేని లోటు నాకు తెలియలేదు తల్లి. ఆ రోజే నేను ఆ డబ్బున్న అమ్మాయిని కానీ చేసుకుని ఉంటే నాతో ఎంతవరకు ఉండేదో తెలియదు, కానీ నీలా అమ్మలా చూసుకునే కూతురును మాత్రం ఇచ్చేది కాదు. ఆ రోజు నేను తీసుకునేటువంటి డెసిషన్ ఈ రోజు నాకు మంచిదైంది. అందుకే అంటారు, ఏది జరిగినా సరే మన మంచికే. నువ్వు టెన్షన్ పడక తల్లి, నేనున్నానుగా నీకు. థ్యాంక్ యూ డాడీ. నువ్వు దేనికోసం బాధపడుతున్నావన్న విషయం నేను అడగను, కానీ ఒకటి మాత్రం చెప్తాను. దేవుడు మనకు ఒకటి దూరం చేస్తున్నాడంటే దానికన్నా బెటర్ది మనకు దగ్గర చేస్తున్నాడని అర్థం. నువ్వు టెన్షన్ తీసుకోక తల్లి. అర్థమైందా సుచమ్మ? సరే, మరి అలా నేను నర్సరీ వరకు వెళ్ళొస్తా. సరే డాడీ. చిచి, నేనే టైల్ డైవర్ట్ అవుతున్నాను. ఏంట్రా గోలా? సిగ్గులేదురా రోజంతా ఏ పని చేయకుండా అలా ఖాళీ కూర్చుంటావు? బావా బాగానే ఉన్నావా? హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా? మూసుకుంటే చాలా మంచిదిరా. మరేంట్రా ఏదో దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్ళాడు బయలుదేరుతున్నావు? చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాం బావా. ఏంటో అంత ఇంపార్టెంట్? నిన్న చెప్పాను కదరా. ఏం చెప్పావురా? తాగుపోతేదవా, నేను చెప్పింది అప్పుడే మర్చిపోయావా? ఏం చెప్పాడు? ఓ అమ్మాయి కోసమా? యా. సిగ్గులేదు? ఈడే చెప్పాలి మరి సిగ్గు గురించి. అవునరా, ఓనర్లు ఇంట్లో ఏం చేసావు మర్చిపోయావా? ఏం చేశాను? కేజీ బెల్లం దుబ్బిసావు కదరా. మళ్ళీ ఏదేదో పెద్ద బ్యాంక్ కన్నా వేసినట్టు వారం రోజులు ప్లానింగ్ చేశాడు. మళ్ళీ ఈడు చెప్తున్నాడు మళ్ళీ సిగ్గు కోసం. అయినా నాకేం తెలియదు సిగ్గు. ఆ కొట్టేసిన బెల్లంతో వారం రోజులు తీపిగారులు చేసుకుంటాను. అందులో నువ్వే ఎక్కువ దొబ్బి తిన్నావు. దొబ్బి తినేసాను మళ్ళీ. సర్లే నేను వెళ్తాను, నాకు టైం అవుతుంది. వెళ్ళలే. అమ్మా డబ్బులు లేవే. బా
నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయేంటి? అగో ఆ బుక్స్ అమ్మితే డబ్బులు వస్తాయి. అయితే వెళ్ళి అమ్మిస్తే తెచ్చిచ్చిరు నాకు. ఏంటి ఎటకారమా? డబ్బులు కావాలంటే నువ్వు కూడా రావాలి. బావా నాకు టైం లేదురా, బయటికి వెళ్ళాలి. ఈడు పెద్ద సీఎం మరి, ఈడు అక్కడికి వెళ్ళిపో, పనులన్నీ ఆగిపోతాయి. అదే అన్నా ఏంటన్నా డల్ల కనబడుతున్నావు? మొన్న ఇచ్చిన బుక్స్ కూడా వెళ్ళలేదే ఏంటి? అడిగాడా? ఇప్పుడు అడిగాడా అన్నా? వెళ్ళే కదన్నా? ఇల్లేలారా చెప్పానా? నేను చెప్పానా లేదా? ఇదిగో అన్నా, ఇవి కూడా తీసుకొని ఆ డబ్బులు ఏవో తొందరగా ఇచ్చి, అసలే అవతల చాలా పనులు ఉన్నాయి మనకి. పర్లేదు బాబా, నా పిల్లల కోసం ఏదైనా భరించేస్తాను. బావా ఈరోజు తొందరగానే పని అయిపోయింది రే. అవునరా, ఎప్పుడు వచ్చినా రేషన్ షాప్ దగ్గర లైన్లో గంటలు గంటలు వెయిట్ చేయించి. మరే థ్యాంక్స్ అన్న. ఈడేవిడ? ఏమో నాకేం తెలుసు. నాన్న నాన్న ఇదిగో నాన్న, నువ్వు వెళ్ళమనే దగ్గర కూడా వెళ్ళా, అక్కడ కూడా పని అయ్యేలా లేదు. సర్లే. సీనన్ కొడుకు బావా. సీనన్నా నీ కొడుకా? అవునరా. పెద్దోడరా. తమ్ముడు ఏం పేర్రా? పవన్ అన్న. ఓ, ఏం చదువుతున్నావు? ఇంటర్ అయింది మొన్నే. ఓ, ఆల్ క్లియరా మరి? 970 మార్క్స్ వచ్చాయి అన్న. 970యా? ఎంతకు బాబా? 1500కా? నీ 2000కి రా. కాదన్నా, 1000కి. పెద్ద తెలిసినట్టు చెప్పు. అంటే నాకు తెలిసింది చెప్పాను బావా. అయినా నీకు అన్ని మార్క్స్ వచ్చినా మీ నానేంట్రా ఇంకా మొహం అలా పెట్టుకుని ఉన్నాడు? రిమైన్ 30 మార్కులు కూడా వచ్చి గోలెట్టేస్తున్నాడా? అది కాదన్న. అయినా ఇలాంటి పేరెంట్స్కి ఎన్ని మార్కులు వచ్చినా సరిపోవరా, ఇంకా కావాలని గోలెట్టేస్తుంటారు. వీళ్ళదేం పోయింది, చదివేది వీళ్ళు కాదు కదా, కోరికలు అలానే ఉంటాయి. పోనీ మార్కులు ఎక్కువ వచ్చేలే కదా అని అర్థం చేసుకుంటారా? అది ఉండదు. రిటర్న్ మనపైన మళ్ళీ షంటింగ్, మార్క్స్ ఏవి అని. ఈ ప్రెజర్లు తట్టుకోలేక మీలాంటి స్టూడెంట్స్ అందరూ సూసైడ్లు అనేసి తోటకూర వ్యాపారం. నాకు తెలిసినంత వరకు బావా, ఇండియాలో రిజల్ట్స్ వచ్చిన స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుని చచ్చిపోవడానికి మెయిన్ రీజన్ ఈ పేరెంట్సేరా. రిజల్ట్స్ వచ్చినంత వరకు నీకు ఎంత పర్సంటేజ్ రాకపోలే అని భయపడతారు. అదే రిజల్ట్స్ తక్కువ స్టూడెంట్స్ ఏదైనా చేసుకున్నాక రిజల్ట్స్ ఏం డిసైడ్ చేస్తామని నీ లైఫ్ని అని బాధపడిపోతుంటారు. ఏం లాభం చెప్పు? దానికోసం కాదన్నా, మరి 950+ మార్క్స్ వస్తే హైయర్ స్టడీస్ ఫ్రీగా చదివిస్తా అన్నారన్న మా ప్రిన్సిపల్. బాగుంది. చెప్పినట్టుగానే 950+ వచ్చాయన్న. ఓకే, కానీ ఇప్పుడు ఫ్రీ సీట్ ఇవ్వనంటున్నాడు అన్న. అదేంటలా? బర్త్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురమ్మన్నాడు అన్న. కానీ బర్త్ చూసినప్పుడు రాని ప్రాబ్లం క్యాస్ట్ చూసరికి వచ్చిందన్న. వెంటనే సాయి అని అబ్బాయిని పిలిచారన్న. వాడు బర్త్ అండ్ క్యాస్ట్ చూసారన్న. ఇక నన్ను వెళ్ళిపోమన్నారు. అప్పుడే తెలిసిందన్న ఆ ప్రిన్సిపల్ది ఆ సాయి అబ్బాయిది ఒకే క్యాస్ట్ అని. అసలు సాయన్ అబ్బాయికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 620. ఏంటి బాబు ప్రిన్సిపాల్ గాడు మరి ఎంత క్యాస్ట్ పిచ్చోట్లా ఉన్నాడు? దాని గురించి అన్న నాన్న ఇలా బాధపడుతున్నారు. సర్లే, ఏం కాదు, సీట్ కోసం ట్రై చేద్దాంలే. సరేనా? సరే అన్న. నీ అమ్మ, ఈ క్యాస్ట్ పిచ్ ఏంట్రా? ఎక్కడికి వెళ్ళినా క్యాస్ట్ దొబ్బేస్తున్నారు. 970 మార్క్స్ బాబు వాడికి, అంటే స్టేట్ ఫస్ట్ ర్యాంకర్తో సమానం. అలాంటిది ఎవడికో 600 మార్క్స్ వచ్చాయని, అందులో కూడా ప్రిన్సిపల్ క్యాస్ట్ అని ఆడికి ఇచ్చేస్తాడా? సరేగానే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఇంకేం చేస్తాం, ఆ సీనియర్ని ఇచ్చిన డబ్బులతో బీర్లు కొని రూమ్కి తీసుకెళ్ళు. నా బుర్రంతా చాలా హీట్ ఎక్కిపోయింది, సెట్ చేయాలి. నాకు చిన్న పని ఉంది, చూసుకొని వచ్చేస్తాను. కుక్కలా అమ్మాయి వెనకాల వెళ్ళడమే కదా, ఏదో పెద్ద విషయంలో చెప్తావు. మూసుకొని చెప్పించి వెళ్ళిపో. అదేంటి ఎలా అంటూ జాబ్ వచ్చిన తర్వాత మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నావుగా? మాట్లాడతాలే. నేను వచ్చి మాట్లాడితే ఒప్పేసుకుంటాను అనుకుంటున్నావా? చచ్చిన ఒప్పుకోను. అనవసరంగా నేను ప్రేమించాను. పార్క్లోనే ఉండాలి. ఇప్పుడు చెప్తున్నా, నేను నిన్ను ప్రేమించట్లేదు. ఇంత బాధపడుతుందంటే ఇంట్లో ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది.
పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు రే రాగరా నీ అబ్బా తుడిచింది మొత్తం చెడదోపోకారా ఇక నేను తొండ దొబ్బే రే అది పక్కనే ఒకసారి రారా మాట్లాడాలి. ఈ నెల మొత్తం నువ్వే పనులు చేస్తాను చెప్పి అప్పుడు వస్తాను. సరే చేస్తాను రా, కూర్చోదా. గుడ్ బాయ్. ఏంటో చెప్పు బావా, ఆ అమ్మాయి నాకు ఈజీగా పడిపోతుందిరా. ఏరా చేతపడేం చేస్తున్నావా? ఇప్పుడు నువ్వు సైలెంట్ కనిపోతే నీ మీద చేస్తాను రే. చెప్పేంటి? అమ్మాయికి ఇంట్లో ఫుల్ టార్చర్ అనుకుంటారా, ఫ్రీడమ్ ఇవ్వరేమో. ఎప్పుడు చూడు సాడ్గానే ఉంటుంది. సాడ్ ఇష్ట నా కొడక, అమ్మాయి సాడ్గా ఉందని అంత హ్యాపీగా చెప్తావేంట్రా? అది కాదా మరేట్రా? ఇంట్లో అమ్మాయికి ఫుల్ టార్చర్. ఇప్పుడు అమ్మాయికి కావాల్సింది ఏంటి? ఒక ప్యూర్ లవ్. అది నా దగ్గర పొంగిపోతుంది సో ఆ అమ్మాయి నాకు ఈజీగా పడిపోతుంది అనమాట. ముందు వెళ్ళి అమ్మాయితో మాట్లాడరా. రేపటి నుంచి చూడరా అదే పని. నిన్న కూడా అదే అన్నా. అది నిన్నరా. బావా నాకు ఆయన ఇష్టమే పడిపోయినట్టుందిరా. బావా ఏమనుకోగానే అది నిజంగానే అమ్మాయి అంటావా? చూడరా చూడు, 2 రోజుల్లో అమ్మాయిని పడేసి నెక్స్ట్ డే నీకు పరిచయం చెబితే అప్పుడు అడుగు. జోక్ బాగుంది బావా. జోక్ కాదురా, సీరియస్గానే చెప్తున్నా. ఇది ఇంకా బాగుందిరా. చెప్తా. ఎవ్రీ డాగ్ యాజ్ ఏ వన్ డే. అమ్మయ్యా, ఫైనల్ నువ్వు కుక్కను ఒప్పుకున్నారా? అచ్చాలు అది కొట్టేసాను రా. ఏదైనా సరే నువ్వు కుక్కవేగా. బుర్రతో కేదలకి ఎంత చెప్పినా వేస్ట్. అందుకే నీదేం చెప్పను బావ నేను. ప్రకాష్ గారు, మంచిగా వైట్ ఫ్లవర్స్ ఇచ్చే మొక్క కావాలండి. ఓ అంతే కదా, మీకు అద్భుతమైన మొక్క ఇస్తాను రండి. అబ్బా చాలా బాగుంది ప్రకాష్ గారు. మన దగ్గర అన్నీ ఇలాగే ఉంటాయి సార్. థ్యాంక్స్ అండి ప్రకాష్ గారు, వెళ్ళొస్తా సార్. థ్యాంక్స్ అండి. ఒరే ఉదయం వచ్చాం, 1 గంట అవుతుంది, ఇప్పుడు బోని అయిందిరా. ఎంత అయిందిరా? ఏదో 1000 రూపాయలు అయిందిరా. 1000? ఈరోజు దుమ్మిరి లాగించేయాలి. ఒరే బాబుజీ, నువ్వు ఉండు, నేను అలా వెళ్ళొస్తా. ఎక్కడికి రా? ఇంటికి రా. ఎందుకు? భోంచేసి వస్తాను. ఏం తింటావు? నా కూతురు ఏది వండి పెడితే అది తింటాను రా. రోజు ఇంటికెళ్ళి తినేదే కదా, ఈరోజు బయటికి వెళ్ళి తిందాం. బయటికా? ఏం ఆలోచిస్తున్నావురా? అంటే అది బయటికి వెళ్ళి స్పెషల్ మీల్స్ ఏం వద్దులే, జస్ట్ దమ్ బిర్యానీ తినేసి వచ్చేద్దాం. అది కాదురా, ఇప్పుడే బోని అయింది కదా, నాకు తెలిసి ఈ రోజుకి ఇదే వ్యాపారం అనుకుంటాను. ఇంకెవరు వచ్చే దాఖలాలు లేవు. ఊరుకోరా, రోజు తినేస్తామా ఏంటా? ఏదో ఈరోజు అడిగాను, వెళ్దాం అనాలి కానీ ఇబ్బంది పడతావేట్రా? నీకు ఇబ్బంది అయితే వద్దులే. అది కాదురా. సరే పద వెళ్దాం. నాకు తెలుసురా, నువ్వు తీసుకెళ్తావా నాకు తెలుసు. ఒరే బాబుజీ, 1000 రూపాయలు సరిపోతాయి అంట. ఎందుకే? 500 చాలు. 500 సరిపోతాయా? సరే ఇదిగో, ఫస్ట్ టైం తీసుకెళ్తున్నావు, ఎప్పటికీ ఈ పార్టీ నాకు గుర్తుండిపోవాలి. పెద్ద హోటల్కి వెళ్ళిపోదాం. పెద్ద హోటల్కా? 1000 రూపాయలు చాలా పోతే ఓ 200 300 అడ్జస్ట్ చేసుకో. పద 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 వెళ్దాం పద. ఆకలి వేస్తుంది రారా ప్రకాశ్. చాలా పోతే అడ్జస్ట్ చేసుకోవాలా ఏంటో, ఏదో చేద్దాంలే. హలో సార్, జగదీష్ గారు మాట్లాడుతుంది. నేనే, చెప్పు. సార్ మీరు జాబ్ గురించి అడిగారు కదా. యా సార్, రాంగ్ నెంబర్. హలో సార్, మీరు అడిగిన జాబ్ వచ్చింది సార్. ఓరు బాబు, నేను బీటెక్ పాస్ అవ్వలేదు, నాకు జాబ్ ఇస్తున్నాడు. పిచ్చ నా కొడుక, పెట్టే ఫోన్. సార్ అదే కదా సార్ జాబ్ మీకు. హలో, ఎవరు? హలో సార్, రోషన్ గారు మాట్లాడుతుంది. చెప్పండి సార్. నేను సార్ మురళిని. మురళియా? ఓ మురళి గారు చెప్పండి. అదే మీరు ఆ జాబ్ కోసం అడిగారు కదా. అవునండి. ఇక్కడ ఒక నర్సరీ ఉంది, అతనితో మాట్లాడా, మీరు ఒకసారి వస్తే. నేను వస్తానండి. ఏ టైంకి రమ్మంటారు? మీరు 3:30కి వచ్చేయండి. సరే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు జాబ్ చూసినందుకు. అయ్యో పర్లేదండి, ఇది చెప్దామని కాల్ చేస్తుంటే జగదీష్ ఏదైతే మాట్లాడుతున్నాడండి. ఏంట్రా?
ఆడు కొంచెం ఒంట్లో బాగాలేదండి, సో అందుకనే. ఓ సరే అండి, మీరు 3:30కి వచ్చేయండి, నేను లొకేషన్ పెడతాను. సరేనండి, మేము వచ్చేస్తాం. థ్యాంక్స్ అండి. ఓకే అండి. ఒరే ఎదవా, జాబ్ కోసం కాల్ చేస్తుంటే పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావంట. మరేంటి బావా, మనకే ఎవడరా జాబ్ ఇచ్చేది? 7 సంవత్సరాల నుంచి బీటెక్కే పూర్తి అవ్వలేదు. నేనే అడిగా జాబ్ చూడమని. అబ్బో, ఆయన ఎక్కడో దగ్గర జాబ్ సెట్ చేసినంట, పద వెళ్దాం. ఆడెంత బుర్ర తక్కువడు, మనకి జాబ్ చూసాడంటే. బావా, మనం 7 సంవత్సరాలు బీటెక్ చేస్తున్నాం, వాడికి తెలుసురా? తెలీదు. పిచ్చేదో, అందుకే మనకి జాబ్ ఇస్తా అంటున్నాడు. సరేరా, నువ్వు పడుకో, నేను ఒక్క నెల జాబ్ చేసుకుంటాను. అదేంటి బాబు అలా అంటావు? ఏదైనా ఇద్దరం కలిసేగా చేస్తాం, పద జాబ్ చేసుకుందాం. రా. రే, జాబ్ చేయడానికి వెళ్తున్నావురా, ఈ రోజైనా స్నానం చేయరా. అవసరమే ఉంది బాబా, ఆడు మన రెజ్యూమ్ చూస్తాడు కానీ వాసన చూస్తాడా? మూసుకొని చెప్పించేయరా. బాబు ఇదేరా లొకేషన్. మురళి గారు, ఇదిగోండి మీరు చెప్పిన లొకేషన్ దగ్గర ఉన్నాం. అవునా, మీ ఎదురుగా ఒక నర్సరీ ఉంటుంది చూడండి. నర్సరీయా? ఉందండి. సరే, మీరు లోపలికి వెళ్ళి మురళి గారు పంపించారని చెప్పండి. సరేనండి. ఓకేనా? ఓకే. రే ఇదిగో. ఒరు బావా, ఏంట్రా? జాబ్ అన్నాడు, సాఫ్ట్వేర్ ఆఫీస్ అన్నాడు. ఇక్కడేంట్రా ఎలా ఉంది? అటు జాబ్ అన్నాడు రా, సాఫ్ట్వేర్ ఆఫీస్ అనలేదు. జాబ్ అంటే ఎవరైనా సాఫ్ట్వేర్ ఆఫీస్ అనుకుంటాడు. మనం చేసిన ఇత్తరాకంత ఇంటర్కి ఇచ్చేస్తాను నీకు సాఫ్ట్వేర్ జాబులు మీద. అది కరెక్టే అనుకో, ఏదైనా సరే కొంచెం పాజ్గా ఉండాలి బావా. పాష్ మనకి. అరే ఉతక్కుండా నువ్వు ప్యాంట్ ఎన్ని రోజులు నుంచి చేస్తావు చెప్పరా? ఎంత మా అయితే 3 నెలలు అంతే కదా. ఉతక్కుంటే ఒకటే ప్యాంట్ అన్ని షర్ట్ల మీద కేసే రకం రా మనం. మనకి ఎందుకురా పాష్ గీసు, మనకి ఇదే కరెక్ట్. పదా. ఆలోచిస్తుంటే నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది బాబా. మూసుకొని పదరా. అరే బాబా, పెసరపప్పులో ఇంతే ఉన్నాడంటే ప్రకాశ్ ఇడే ఉంటాడు. పెసరపప్పులో ఇంతే ఉంటే ప్రకాశ్ అయిపోతాడా? అంటే పెసరపప్పు ప్రకాశ్ రైమింగ్ అని చెప్పాను బాబా. చెయ్యి బాగా దురదేస్తుంది, గోమెంది కొట్టిమంట పెట్టి. అయినా ఆడిపేరు కోసం మనం కొట్టుకోవడం ఏంట్రా? ఇల్లు అడిగితే చెప్తాడు కదా. కరెక్టే కదా. పదా. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. ఇక్కడ ప్రకాష్ గారు అంటే ఎవరండి? మావిడే, నా క్లోజ్ ఫ్రెండ్. ఓ, కొంచెం ఆయన పిలుస్తారా మాట్లాడాలి? నాతో మాట్లాడితే వాడితో మాట్లాడినట్టే. మీకు మురళి గారు తెలుసండి? మురళి తెలీదు. ఏంటి మరి తెలిసినట్ట మురళి అంటాడేంట్రా? అదే కదా. ఓ మా ప్రకాశ, పిలుస్తాను. జస్ట్ ఎ మినిట్. 50 రోజులు సార్, పంపిస్తాను. మీకేం కావాలి? మాకేం కావాలి కాదండి, ప్రకాష్ గారిని పిలండి. ఓ మర్చిపోయాను. ఓకే, పిలుస్తాను. పొట్టి ఈడేంట్రా మతివారు మంగళవారం ఉన్నాడు? మతివారు మంగళవారం కాదు, వంగళనమ్మ మంగళవారం టైప్. గట్టి నవ్వు వినబడద్దు. వస్తున్నాడు రా. వస్తానన్నాడు. ఇంకా వస్తానన్నాడా? గురుగారు చెప్పండి. దీన్ని ఏమంటారండి అసలు? దీన్ని నర్సరీ అంటారు. నర్సు కాదు బాబు, నర్సరీ అంటే ఏంటండి? ఇక్కడ స్వచ్ఛమైన మొక్కలు, పువ్వులు అన్ని అమ్ముతాం అన్నమాట. ఓ, ఇక్కడ పని చేయడానికి ఏముంటుంది? చాలా పని ఉంటుంది. ఇది మా సొంత నర్సరీ. అబ్బో. ఇక్కడ మొక్కలు పెంచుతాము, నీరు పోస్తాము, కట్ చేస్తాము, అడిగిన నూనె సప్లై చేస్తాము. ఇలా చాలా 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 పనులు ఉంటాయి అన్నమాట. అమ్మో, ఈడేంట్రా ఊరికడిగి తూరని చెప్పాడు, క్లియర్గా ఇంకేం చెప్తాడు? వీళ్ళగా చెప్తారా? మెయినోడు రాని. బాబు, మురళి గారు పంపింది మిమ్మల్నేనా? అగో మా ప్రకాశ్ వచ్చి చూడండి. మీరా? నువ్వా? మురళి గారు పంపించింది మిమ్మల్ని? మమ్మల్ని ఎందుకని షాక్ అయిపోతున్నావు? షాక్ అవ్వకపోతే కనెక్ట్ అయిపోమంటావేట్రా? రే, నా దగ్గర కనీసం IAS IPS మినిమం డిగ్రీ చదివిన వాళ్ళు పెట్టుకుంటాను రా. మీలాంటి ఎదవని ఎలా పెట్టుకుంటాను రా? IAS IPS అయితే నీ దగ్గర ఎందుకు పని చేస్తారు? కోటికి పోలీసు అని పెట్టుకున్నాను కదా బాబా, చేస్తారు పని చేస్తారు. కరెక్టే బాబా. కొట్టాలంటే కొంతేవాలేట్రా? కొట్టడం కదా, నరికేస్తానే. నరికితే నీ చేతులు కాలు పేక్ పిసికేస్తావా? పిసికిరా. అచ్చే ఆయన నీ దగ్గర పిస్తాడు.
పిసకడాలు గిసకలు పక్కన పెట్టు. నా 500 ఓరి బాబు ఇచ్చాడు కానీ 500 1000 సార్లు అడుగుతున్నాడు రా. 1000 సార్లు కాదా 10,000 సార్లు అడుగుతాను. డబ్బులు రా, డబ్బులు. ఒకసారి అడిగా అనుకో ఈ 3 నెలల నుంచి ఉతకని పెట్టి నోట్లో పెట్టి కుక్కేస్తాను. ఏంటి కుక్కేస్తావా? నోట్లో కుక్కేస్తావా? కుక్కిరా చూస్తాను. లాగితే నీళ్ళు తగులుకోరా. ఇంకొకసారి మీరు కానీ నా కళ్ళకు కనపడ్డారు అనుకో. కనపడతావా కనిపించరా చెప్తాను. బీపీ తెప్పించకరా. నీకు బీపీ వచ్చింది అనుకో వెనక పేప కొడుకుతాడేమో. అదే నాకు బీపీ వచ్చింది అనుకో పక్కన ఉన్నాడు ఏపీ వనుకో ఏపీ వణికేస్తుందా? నా మీద పంచలేస్తున్నానంటే మా కాస్ట్ మీద పంచలేసినట్టే. అమ్మ మళ్ళా పంచలేరో చెప్తాను. పంచలేయడం నీ పంచి ఓడగొట్టను కూడా. ఓడగొట్టడానికి నేను పంచి కట్టుకుని రాలేదురా, పైజమ్మా వేసుకుని వచ్చాను. ఏదైనా ఓడగొట్టను చెప్తాను. ప్రకాశ్ నువ్వు ఆగు. ఈడేవుడు సూపర్ మ్యాన్. బాబు నువ్వు వార్లో ఓడించావు, సూపర్. దిక్కుమల్లోడా, నువ్వు సపోర్ట్ చేయవలసింది మన క్యాస్ట్ ఉండరా, ఆయన్ని సపోర్ట్ చేస్తావేంట్రా? గెలుపు ఎక్కడ ఉంటే అక్కడ సపోర్ట్ చేయమన్నారు పెద్దలు. ఆ చెప్పిన పెద్దలందరికి ఈడే పెద్దలో ఉన్నాడు. ఈడికి పెద్దలు చెప్పడం ఏంట్రా? మరా ఈడేంటి బాబా పెద్దకొకలు ఊగిపోతున్నాడు. ఇంకా సేపు అంతా పేలు ఉన్నాడు. బాబా పుట్టాడైనా పుట్టల్లో ఇంకాసేపు అక్కడ ఉంటే పుట్టడు పోయేటట్టున్నాడు బాబా. ప్రతిసారి ఆడుతుంది గొడవ పెట్టుకుంటా. నాకేం సరదా ఏట్రా ప్రతిసారి ఆడుతూ గొడవ పెట్టుకోవడానికి. అయినా ముసలోడు తలగా ఉండాలేరా. లేదంటే మన శుచి విషయంలో కూడా ఇలాగే అడ్డం పడ్డాడు. ఇప్పుడు మన జాబ్ విషయంలో కూడా ఇలాగే అడ్డం పడుతున్నాడు. అవును బాబా. ఈసారి ఆడు మన లైఫ్ లో ఏలాడుతున్నాడు. అందుకే ఈసారి ఆడికి ఛాన్స్ ఇవ్వకుండా నేనే కాలేడ్సానే. ఈసారి నుంచి చూడు, ఆడు మనల్ని చూసిన ప్రతిసారి వచ్చేసుకుంటాడు. ఆడు పోసేటట్లేడు, నీకు పోయించేటట్టు ఉన్నాడు. అయినా అంత క్యాష్ ఇచ్చాండి బాబాడికి. అదే కదా, ఆడికి గాని కూతురుంటే ఒక పనికి మళ్ళీ ఎదవా అందులోని వేరే క్యాస్ట్ రావాలరా. ఆడు కళ్ళు ఎదో కాదు, నెంబర్ 1 ఎదో. నిజం బావా. సరే పదా బీరు కొనుక్కొని వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ఎక్కడికి? రూమ్కి. శుచి దగ్గరికి వెళ్దాం పదా. చూడు చూసుకున్నావు ఎంత దరిద్రంగా ఉన్నావో. దానికి తోడు కోపం చిరాకు. ఈ మొక్క వేసుకుని వెళ్ళిపోతాడు. పదా రూమ్కి. అది కాదు బావా, తను చూడగానే నా కోపం చిరాకు అన్ని పోయి నా ముఖం మేకప్ వేసినట్టు మిలమలు మెరిసిపోద్రా. అర్థం అవుతుంది నీ ముఖం చూస్తుంటే కదా. పద. అయినా శుచి ఎక్కడ ఉంటుంది నీకే తెలుసు బాబా. అదా పార్క్ లో పడి ఉంటుంది, ఇంకెక్కడ ఉంటుంది. పదా పదా. నువ్వు అన్నట్టు పార్కులోనే ఉందిరా. నేను చెప్పాను కదరా. అరే బాబా నీ పిల్లని పార్కులో పనిచేస్తుందేట్రా? అదేం క్వశ్చన్ రా. మరేంట్రా ఎప్పుడు చూసి నీ పార్కులోనే తిరుగుతుంది? అలా కాదురా, మనం తాగడానికి బయట ఓపెన్ ప్లేస్కి వెళ్తామా, ఆ ప్లేస్ మనకి ఎలా ఫేవరెట్, తినకి ఈ ప్లేస్ అలా అనమాట. అవ్వని నీకే తెలుసురా. ఐఎమ్ రోషన్, ఇవన్నీ నాకు మామూలు విషయం రా. పద వెళ్దాం. ఓ సారీ బ్రో. ఇట్స్ ఓకే బ్రో. ఈడేవడరా? ఏమో నాకేం తెలుసు. ఈడేంటారా శుచి దగ్గరికి వెళ్తున్నాడు? బావ ఎవడాడు నా పిల్ల పక్కన ఉన్నాడు? వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు లవర్స్లో ఉన్నారు. రే నీ అబ్బా అలాగేందుకు అనుకోడు. అన్నీ అవ్వచ్చేమో, లేదా తమ్ముడు అవ్వచ్చేమో, లేదా బాబాయ్ అవ్వచ్చేమో. ఒరే నీకు కన్వీనియంట్గా ఉందని ఏ రిలేషన్ పడితే ఆ రిలేషన్ పెట్టేస్తావా? దట్స్ మై స్పెషాలిటీ. ఆడిని చూడు, నీకు ఏ యాంగిల్లో బాబాయ్లా కనిపిస్తున్నాడు రా. అవన్నీ కాదు కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలి బావా. ఎలా తెలుసుకుంటావే? పోనీ ఇక్కడ నుండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో లిప్ రీడింగ్ ఇమ్మంటావా? నీకు లిప్ రీడింగ్ వచ్చా బావా? చూడు తగలెట్టేస్తాను. తగలెట్టి బేబీ బీబోస్ పొద్దురే. అన్నయ్య ఇది బాగుంది కానీ. అన్నయ్య ఎలా ఉన్నావు అన్నయ్య? బాగానే ఉన్నావు తల్లి. ఏంటే నీ తాటి చెట్లు అంత పొడుగున్నావు? పట్టుకుంటే ఎవరు పట్టించుకోవట్లేదు తల్లి, అందుకే తాటి చెట్లా పెరిగాను. నువ్వు పెరిగా సరే, నీ బుర్ర పెరిగిందా అన్నయ్య? అదేంటమ్మా అలా అన్నావు? మరి లేకపోతే ఏంట్రా ఎండ్లో మీటింగ్లే. ఒరే బావా ఏదో సీరియస్ మ్యాటర్ జరుగుతున్నట్టుందిరా. అదేరా. ఎలాగని తెలుసుకోవాలి బావా. ఎలాగే? నువ్వే వెళ్ళాలే. ఏంటి పిచ్చా? వాళ్ళ మధ్యలో నేను వెళ్ళాను అనుకో, ఇంకేమైనా ఉందా? పర్లేదు వెళ్ళరా. వెళ్ళుబే. వెళ్ళరా. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి. నేను ఐసిఐసి బ్యాంక్ నుండి వస్తున్నాను. మీకేమైనా లోన్ కావాలని చెప్పండి, 2 డేస్లో ఇప్పించేస్తాను. ఇప్పుడు ఏం వద్దండి.
మీ అన్నయ్య గారు ఎప్పుడైనా చనిపోతే ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది, తీసుకోండి మేడం. రే ఎవర్రా అన్నయ్య? ఓ బాబయ్య. రే తన లవర్ని బే. అవేం వద్దండి, మీరు వెళ్ళండి. ఏదైనా సరే మీ టేస్ట్ చాలా వర్స్ట్గా ఉందండి. రే జోక్ 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 కానీ అందులో నిజం ఉంది. చెత్త నా కొడుకు. ఏంటి బాబు మ్యాటర్? మీటర్లో తిరిగేస్తుంది అక్కడ. అర్థమేలా చెప్పరా. సుచి బాయ్పంట అంటాడు. అవునా? ఏంటో నువ్వు చెప్పింది? అక్కడ జరిగింది. సుచి గాడికి రీసెంట్గా బ్రేకప్ అయిందంట. అవునా? మరి మళ్ళీ ఎందుకు కలిసినట్టు? అదా ఆడు మళ్ళీ ప్యాచప్ అవుతాం చూస్తున్నాడు. ఓడి అమ్మా. కానీ సుచికి ఇష్టం లేదు. మళ్ళీ చాలు ఇక్కడ చాలు, నాకు మ్యాటర్ అంత క్లియర్గా అర్థమైపోయిందిరా. ఏమర్థమైంది? సుచి నన్ను డీప్ లవ్ చేస్తుందా, అందుకు అంత కళ్ళకి ఇష్టపడట్లేదురా. నీకు ఎలా అర్థమైందా? ఎస్. ఇంక నేను భరించడం నా వల్ల కాదు, నువ్వు వెళ్ళిపో. నా బిహేవియర్ వల్ల ఒక మంచి అమ్మాయిని వదులుకోవాల్సి వస్తుంది. ఊరు వచ్చేస్తున్నాడు రా. బాబా వెళ్ళిపోతున్నాడు రా. నువ్వు కూడా వెళ్ళరాడు వెనక్కి. నువ్వు కూడా రారా. నేనెందుకు రా, అమ్మ ఇక్కడే ఉంటుంటే. కరెక్టే కదా. ఇల్లు బావా అయినా నేనేంద్ర వాను ఫాలో ఓ ఇందుకు ఆ రోజు బాధపడింది. తన లైఫ్లోకి ఎలా అయినా ఎంటర్ అయ్యి తన ఫేస్లో స్మైల్ తెప్పియాలరా. ఇంక నేను భరించడం నా వల్ల కాదు, నువ్వు వెళ్ళిపో. బావా నిన్న అంత మ్యాటర్ జరిగింది కదా, అమ్మాయి బాగానే ఉంటుందంటవా? ఏం జరిగిందిరా? జస్ట్ బ్రేకప్ అయింది. అబ్బా జస్ట్ బ్రేకప్పా? అదే బ్రేకప్ నీకు నీ సుహానికి జరుగుంటే అది జస్ట్ బ్రేకప్ కాదు, అదే వేరే వాడు జరిగింది కాబట్టి నీకు లైట్ కదా. అలా అని కాదు బాబా, నేను డాసాలు చూసా కదా. చూసానులే. ఆడు వద్దు వద్దు అంటున్నా మాత్రం శుచి మాత్రం ఆడే కావాలంటుంది. అలాంటప్పుడు బ్రేకప్ అవడం కరెక్ట్. అది కరెక్టే అనుకో. అయినా ఏంటి అమ్మాయిలు వద్దురా నాయన అనే అబ్బాయిల దగ్గరికి వెళ్తారు, కావాలరా అనే అబ్బాయిల దగ్గరికి మాత్రం వెళ్ళరు. ఏంటో కలికాలం బావా. అందుకే అంటారు గ్రీన్ ఫ్లాగ్ గర్ల్స్ ఆర్ ఆల్వేస్ అట్రాక్టివ్ రెడ్ ఫ్లాగ్ బాయ్స్ అని. అదే ఒకటి చెప్పాడు. ఎవడో చెప్పాలంటే జనరేషన్ అలాగ ఉంది కదా. అదే కరెక్టేలే. అరే బావా శుచి వస్తుందిరా. ఒరే బావా అదేంట్రా అంత కోపం నడుచుకుని వస్తుంది? అదే కోపంతో వచ్చి బొగ్గ ముద్దు పెడితే ఏం చేస్తా? ఏంట్రా మాటలు పెట్టించుకుంటాం.